హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుబ్బు. మీరు చూస్తున్నారు ట్రెండీ వెబ్ స్టాక్. ఈరోజు మనం బూట్స్ట్రాప్ గురించి తెలుసుకుందాము. బూట్స్ట్రాప్ అనేది సిఎస్ఎస్ ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. సిఎస్ఎస్లో చాలా అవన్నీ అలైన్మెంట్స్ ఇవన్నీ రాసుకోకుండా డైరెక్ట్గా సింపుల్గా ఒక క్లాస్లో ప్రీడిఫైన్ అలైన్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ యూస్ చేసుకొని సింపుల్గా అనేది బూట్స్ట్రాప్ అనేది యూస్ చేసుకుంటాము. ఈ బూట్స్ట్రాప్ యూస్ చేసుకోవాలంటే మనకి లింక్ ట్యాగ్ అండ్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి. ఇవి ఉంటేనే మన బూట్స్ట్రాప్ అనేది పనిచేస్తుంది అనమాట. ఈ బూట్స్ట్రాప్కి మీకు ఈ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు బూట్స్ట్రాప్ అని క్రోమ్లోకి వెళ్ళి కొడితే దాని లింక్స్ అనేది వస్తుంది. ఈరోజు మనం ఈ బూట్స్ట్రాప్లో రోస్ అండ్ కాలమ్స్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ మన బూట్స్ట్రాప్లో రోస్కి రో అని ప్రీడిఫైన్ ఉంటుంది, కాలమ్స్కి కాలమ్ని ప్రీడిఫైన్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన బేసిక్ పోర్ట్ఫోలియోలో ఒక లెఫ్ట్ సైడ్ మన టెక్స్ట్ అంటే మన పేరు లేదా మనం ఏం చేస్తామని ఉంటాము, రైట్ సైడ్లో మన ఇమేజ్ పెట్టుకుంటాం కాబట్టి అలాగే మనం ఇప్పుడు పెట్టేసుకున్నాము. ఈ మంది ఫస్ట్ రోలో 2 కాలమ్స్ ఉండాలి కాబట్టి మనం డాట్ అని ఇస్తే క్లాస్ ఓన్లీ ఈ బూట్స్ట్రాప్ అనేది క్లాస్లో మాత్రమే పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం కాబట్టి కాల్, ఇది ఫస్ట్ కాలము. రెండో కాలం కోసం జస్ట్ కాలం ఇస్తాను. ఈ ఫస్ట్ కాలంలో నేనేం చేస్తాను, ఓన్లీ మనకి ఈ క్లాస్లో మాత్రమే ఈ అట్రిబ్యూట్స్ ప్రీడిఫైన్ అని పనిచేస్తాయి అనమాట. H1లో ట్రెండీ వెబ్ స్టాక్ అని పెడతాను. నెక్స్ట్ జస్ట్ అలా మనకి నచ్చిన టెక్స్ట్ రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ సెకండ్ దాంట్లో ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటాను. ఇమేజ్ ట్యాగ్లో ఏం చేస్తాను, std.png అని ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను, అంటే ఇది మొబైల్ వ్యూలో ఉంది కాబట్టి ఇలా వచ్చింది. నార్మల్గా అయితే ఇది కొంచెం చూడండి ఇలా వస్తుంది అనమాట. మీరు కావాలంటే ఇమేజ్ని తగ్గించేయచ్చు. విడ్త్ 50 పిక్సెల్ ఇచ్చాను. 50 అంటే మరి చిన్నగా అయింది. 300 పిక్సెల్ ఇచ్చాను, లేదా 200 పిక్సెల్ ఇచ్చాను. ఇలా ఈ రెండు తీసేస్తాను, మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. చూసారా, ఇప్పుడు ఇదేమో పక్కన ఇలా వచ్చేసింది. ఈ ట్రెండీ వెబ్ స్టాక్ అనేది రైట్ సైడ్, ఇదే లెఫ్ట్ సైడ్, ఇదేమో రైట్ సైడ్ వచ్చింది అనమాట. ఇలా మనం సింపుల్గా ఎటువంటి సిఎస్ఎస్ కోడ్ లేకుండా ఇవన్నీ ప్రీడిఫైన్ అనమాట. లేదా మనకి టెక్స్ట్ సెంటర్లో కావాలనుకోండి, మనం ఇక్కడ ఈ ఏదైతే ట్యాగ్ కావాలో ఆ ట్యాగ్లో టెక్స్ట్ సెంటర్ అని ఇస్తాము. టెక్స్ట్ సెంటర్ అని కావాలి, చూసారా మీరు, ఇప్పుడు మారిపోయింది, అది టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేసింది. దీనికి కనిస్తే సెంటర్లోకి వస్తుంది అది. లేదా మీరు దీనికి కొంచెం మార్జిన్ కావాలనుకోండి, లేదా పైనుంచి మార్జిన్స్ ప్యాడింగ్ ఇవన్నీ కావాలనుకోండి, మార్జిన్ కనుకోండి MT5 అని ఇస్తే ఇలా వస్తుంది అనమాట. అంటే టాప్ నుంచి బాటంకి వచ్చేస్తుంది, అంటే మార్జిన్ టాప్ అనమాట. ఇది ఇలా యూస్ చేస్తానండి బూట్స్ట్రాప్ కోడ్. థ్యాంక్ యూ.